హాయ్ అండి. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఇలా రథం వేసుకున్నాను పొద్దున్నే లేచి 3 గంటలకే లేసానండి ఈరోజు. ఎందుకంటే పనులు ఉంటాయి కదా మనకి. పొద్దున్నే పొంగల్ చేసుకోవాలి కదండి. సూర్య భగవానుడికి ఆయన పొద్దున్నే వచ్చేటప్పుడే మనం పొంగల్ చేసుకొని నైవేద్యం పెట్టాలన్నమాట. అందుకనేసి పొద్దున్నే 3 గంటలకే లేచి ఇల్లు వాకిళ్ళన్నీ కడిగేసుకొని క్లీన్ చేసుకొని శుద్ధి చేసుకోనండి. తర్వాత ముగ్గులేసుకున్నానండి. మనకి చక్కగా రథం వేసుకొని రథం మీద కలర్స్ వేసుకున్నాను అనమాట. కనుమ కానించి సంక్రాంతి పండుగ వెళ్ళిన కనుమ కానించి రథసప్తమి దాకా ఇలా రథాలు వేసుకుంటారండి. ఇంకెక్కడి నుంచి రథం వేయరనమాట. రెగ్యులర్గా రోజు మనం ముగ్గుతో పాటు రథం వేసుకోవాలన్నమాట. చూడండి, ఒకటే ఉంటుందండి, ఒకటే చక్రం అన్నమాట ఈరోజు వేసుకునే రథానికి. ఇంట్లో చక్కగా శుభ్రం పొయ్యి బండి అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత ఈశాన్యం ఆగ్నేయమూల దీపం వెలిగించుకున్నానండి. ఫస్ట్ మనం ఏ పని చేసినా, ఏ పండగలు వచ్చినా, ఏ మంగళవారం శుక్రవారం ఇలా ఏదో వచ్చినా సరే మనం శుభ్రంగా ఆగ్నేయమూల దీపం వెలిగించుకోవటం అలవాటు కదండి. ఇలా పొయ్యి బండి అంతా క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకొని చక్కగా పొయ్యి మీద కూడా బియ్యం పిండితోటి ముగ్గులు పెట్టుకొని ఇలా మొత్తం వంటగది అంతా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఆగ్నేయమూల దీపం వెలిగించుకొని పటికి బెల్లం ఉంటే పెట్టేశాను, నైవేద్యం పెట్టానండి. తెల్లవారలేదు ఇంకా, అప్పటికి 5 అయిందండి టైము. కాఫీ కలుపుతున్నాను అనమాట. నాకు మా వారికి కాఫీ కలిపేసిన తర్వాత మళ్ళీ తులసి అమ్మవారి దగ్గరికి వచ్చేసి అమ్మవారి దగ్గర కూడా ఇలా దీపం వెలిగించుకున్నానండి. 2 ఒత్తులేసి దీపం వెలిగించుకుంటే మంచిదన్నమాట. తులసమ్మవారి ముందు కూడా మనం రథం వేసుకోవాలన్నమాట. ఈరోజు ఎక్కడంటే అక్కడ, అంటే ఇంటి ముందు తులసమ్మవారి ముందు ఇలా రథాలు వేసుకుంటే మంచిదండి. తర్వాత మామిడాకులు పెట్టేసి గుమ్మాలన్నీ క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ రాసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టానండి. చూసారా, ఇలా క్లీన్గా ఉంటేనే అందంగా ఉంటుందండి గుమ్మాలు కూడాను. చూడండి, ఇల్లంతా నీట్గా ఉంది. ఇల్లంతా మాపు పెట్టానండి పొద్దున్నే 5 గంటలకే మాపు పెట్టేసి స్నానాలు అవన్నీ అయిపోయినాయి. మనకి రథసప్తమి అంటేనే పొద్దున్నే ఒక రేగి ఆకును రేగి పండ్లండి. చూడండి, జిలేడి ఆకు రేగి పండ్లండి. మామూలు వచ్చింది, మర్చిపోయా. జిలేడి ఆకు రేగి పండ్లు అన్నమాట. తల మీద పెట్టుకొని స్నానాలు చేసుకోవాలండి. కొంచెం నువ్వుల నూనె అద్దుకొని స్నానాలు చేసుకుంటే మంచిదన్నమాట రథసప్తమి రోజు. తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిందండి. పైకి వచ్చాను అనమాట. పైకి వచ్చి అంత పైన కూడా క్లీన్ చేసుకొని నీళ్ళు చల్లి కొంచెం ఆవు పేడ దొరికిందండి. ఆవు వచ్చి మా ఇంటి ముందు పేడ వేసింది అనమాట. అది తీసుకొచ్చేసి చక్కగా పైన నీళ్ళు చల్లుకున్నాను. ఆ తర్వాత పొయ్యి పెట్టుకొని చూడండి, ఇలా పొయ్యికి పసుపు కుంకుమలు రాసుకొని అలంకరించుకుంటే మంచిది కదండి. ఇలా అలంకరించుకొని పొయ్యి లేని వాళ్ళు మామూలుగా రాళ్ళైనా పెట్టేసి చేసుకోవచ్చు అనమాట, పొయ్యి పెట్టుకోవచ్చు అనమాట. అలా కర్పూరం పెట్టేసి పిడకల మీద ఆవు పిడకలు, గొబ్బెమ్మలు ఉంటే గొబ్బెమ్మలు ఎండబెట్టుకున్న వాళ్ళు ఉంటే దాన్ని పెట్టి చేసుకోవచ్చు అండి. నాకు కొన్నే ఉండే కాబట్టి నేను ఆవు పిడకలు కూడా తెప్పించుకున్నాను. అవి కలిపేసి పొంగలు పొంగిస్తానమాట. ఇట్లా ఇత్తడి తెపాలు తీసుకొని దానికి నామాలు పెట్టుకుంటామండి. ఈరోజు నామాలు పెట్టేసి పొంగల్ చేసుకుంటాం అనమాట. ఇలాగా మా నాన్నోళ్ళు తీసుకొచ్చి కొత్త బియ్యం ఉండయండి. అవి నేను కొన్ని బియ్యం తీసుకొని, 1/2 కిలో బియ్యం తీసుకొని దాంట్లో కడగవద్దండి ఈరోజు. వాటర్ వేసి కడగకుండా వెన్నేసి ఆవు నెయ్యి వేసేసి చక్కగా అలా కలిపి ఉంచుకోవాలన్నమాట. ఆ పాలు పొంగొచ్చే లోపండి చూడండి, పొద్దున్నే ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నారనమాట. తర్వాత పాలు పొంగినాయండి. పాలు పొంగేటప్పుడు చక్కగా ఈశాన్య మూలకు పొంగినవి చూసారా. ఇలా పొంగితే మంచిదండి. ఈ పాలు పొంగినట్టే మన సంసారం చక్కగా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి చక్కగా ఈ పాలు పొంగినట్టే పొంగాలి నాయన అని చెప్పేసి దండం పెట్టుకున్నాం. ఆరోగ్యంగా ఉంటే చాలు కదండి మనకి. తర్వాత మన ఇంట్లో వాళ్ళ అందరూ తలా గుప్పెడేయాలన్నమాట. ఎంతమంది ఉంటే అంతమంది వేయాలి. కానీ వాళ్ళు రారు కదండి, పొద్దున్న స్నానాలు కావు కదా. ఇంకా వాళ్ళందరి పేర్లు చెప్పేసి మా బాబు పేరు, మా ఆయన పేరు నేను చెప్పి నేనే వేసాను అనమాట. వాళ్ళ పేర్లు కూడా చెప్పుకొని ఎసరులో బియ్యం వేసాను అనమాట పాలల్లో.
వేసిన వెంటనే ఇలా కలిపితేనండి చక్కగా సిమ్లో ఉడికినట్టు ఉడికిద్ది అనమాట రైస్. బాగా ఉడికిన తర్వాత ఈ లోపండి అక్కడ జిలేడి పెట్టి ఆకులు పెట్టేసి చేసుకుంటున్నాను అన్నమాట. అది రెడీ అయ్యేలోపు ఇటు పక్క అన్నం ఉడికిందండి. అన్నం ఉడికిన తర్వాత పంచదార, బెల్లం కొంచెం కలిపేసి ఒక హాఫ్ కిలో, అంటే హాఫ్ కిలో రైస్ తీసుకున్నా కదా, హాఫ్ కిలోకి హాఫ్ కిలో బెల్లం అనమాట వేసుకుంటే బాగుంటుంది. తర్వాత యాలక్కాయలు కూడా వేసాను. జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఏమి వేయొద్దండి, ఎందుకంటే సూర్యుడికి పళ్ళు ఉండవంట అండి, నలగవంట, అవేం వేయొద్దు. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అయిందండి, పొంగల్ అయితే చక్కగా అయిపోయింది. అట్లా సిమ్లో ఉన్నట్టుందన్నమాట. చూసారుగా, చెరుగ్గడ పెట్టి తిప్పాలండి, దాన్ని కలపాలి, గరిటె పెట్టకూడదు. ఆ చెరుగ్గడ ఇట్లా కొంచెం తీసేస్తే బాగా ఉంటుంది అన్నమాట. దాంట్లో ఉన్న స్వీట్నెస్ కూడా పొంగల్లోకి వచ్చింది అనమాట. సూర్యుడు ముఖం అండి, అది ఫేస్ అనమాట. నేను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. మొన్న మేము టూర్ వెళ్ళాం కదండి, అక్కడ తీసుకొచ్చుకున్నాను. ఓం అర్యమ్మణే నమః, ఓం భర్గాయ నమః, ఓం త్వస్నే నమః, ఓం పూష్ణే నమః, ఓం ఆత్మనే నమః, ఓం సవిత్రే నమః, ఓం గవిస్త్రే నమః, ఓం మజాయ నమః, ఓం కాలనాథాయ నమః, ఓం దుర్గే నమః, ధాత్రే నమః, ఓం అంగారకాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం వివస్వతే నమః, ఓం దీప్తాంస్వే నమః, ఓం శుచే నమః, ఓం గౌరాయ నమః, ఓం శనిశ్వరాయ నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం పృథివే నమః, ఓం మహాపతే నమః, ఓం తేజసే నమః, ఓం ఖశోల్కాయ నమః, ఓం వాయవే నమః, ఓం ప్రాణాధారాయ నమః, ఓం సోమాయ నమః, ఓం బృహస్పతే నమః, ఓం శుక్రాయ నమః, ఓం బుధాయ నమః, ఓం ద్వాపరయుగాయ నమః, ఓం కలియుగాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం మాయాయ నమః, ఓం గీవ్రాయ నమః, ఓం కాలవేద్యాయ నమః, ఓం కాష్టాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం విష్ణవే నమః, ఓం రుద్రాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం వైశ్రవణాయ నమః, ఓం యమాయ నమః, ఓం వైద్యుతాయ నమః, ఓం అగ్నయ నమః, ఓం జఠరాగ్నాయ నమః, ఓం అనంధనాగ్నాయ నమః, ఓం తేజసాంపతే నమః, ఓం ధర్మధ్వజాయ నమః, ఓం వేదకర్తే నమః, ఓం వేదాంగాయ నమః, ఓం వేదవాహనాయ నమః, ఓం కృతాయుగాయ నమః, ఓం త్రేతాయుగాయ నమః, ఓం తమోహరాయ నమః, ఓం వరుణాయ నమః, ఓం సాగరాయ నమః, ఓం సూర్యమూర్తే నమః, ఓం అర్కమూర్తే నమః, ఓం మాధ్యాయ నమః, ఓం ముహూర్తాయ నమః, ఓం పక్షాయ నమః, ఓం మాసాయ నమః, ఓం ఋతవే నమః, ఓం సంవత్సరాయ నమః, ఓం కరాయ నమః, ఓం అశ్వత్థాయ నమః, ఓం కాలచక్రాయ నమః, ఓం విభవే నమః, ఓం పురుషాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం యోగినే నమః, ఓం వ్యక్తావ్యక్తాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం లోకాధ్యక్షాయ నమః, ఓం ప్రజాపతే నమః, ఓం విశ్వకర్మణే నమః, ఓం ధన్వంతరే నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం ద్వాదశాత్మనే నమః, ఓం పిత్రే నమః, ఓం పూజ్యాయ నమః, ఓం మరీచయే నమః, ఓం భూతాశ్రయాయ నమః, ఓం సర్వభూత నివేశితాయ నమః, సువర్ణాయ నమః, ఓం భూతాత్మనే నమః, ఓం కౌమార్నే నమః, ఓం జయాయ నమః, ఓం విశాలాయ నమః, ఓం గోశాలాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శీఘ్రాయ నమః, ఓం ప్రాణాయ నమః, ఓం శరణ్యాయ నమః, ఓం అనేక జ్వాలాయ నమః, ఓం ప్రశాంత ఆత్మనే నమః, ఓం విశ్వాత్మనే నమః, ఓం చతుర్ముఖాయ నమః, ఓం వైకర్తానాయ నమః, ఓం వివస్వతే నమః, ఓం మార్తాండాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం మిత్రాయ నమః, ఓం పూష్ణనే నమః, ఓం రవయే నమః, ఓం కర్మసాక్షిణే నమః, ఓం శ్రీ సూర్యోష్టోత్తర శతనామావళి సమర్పయామి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర, నమోస్తుతే. సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. బృహితం తేజసాం పూజం వాయురాకాశమేవ చ ప్రభుస్తం సర్వలోకానాం
तं सूर्यं प्रणमाम्यहं बन्धूक पुष्पसङ्कासां हरिकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहं विश्वेशं विश्वकर्तारां महातेजं प्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं श्रीविष्णुं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं सूर्याष्टकं पटे नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् अमिषं लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् अमिषं मधुपानं च यः करोति रविद्धेन सप्तजन्म भवेद्रोही जन्म जन्म दरिद्रतां श्रीशैलमधुमांसानि यस्य जेतुरविद्धेन न व्याधिशक्षका दारिद्र्యం సూర్యం లోకం సగచ్చతి సూర్యాష్టకం సంపూర్ణం. చూశారు కదండి, ఇలాగ అర్ఘ్యం ఇచ్చానమాట. నీళ్ళు చక్కగా మనం మోకరించిన తర్వాత ఇలా నమస్కారం చేసుకొని ఇలా అర్ఘ్యం ఇవ్వాలన్నమాట భగవంతుడికి. మనం ఎర్రటి గంధము, కుంకుమ, ఎర్రని పువ్వులు, అక్షింతలు, ఎర్రని అక్షింతలు వేసి చక్కగా అర్ఘ్యం ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకొని చక్కగా మనందరం బాగుండాలి, అందరం బాగుండాలని చెప్పేసి దండం పెట్టుకున్నానండి. మనం అందరం ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండాలి భగవంతుడు అని చెప్పేసి చక్కగా దండం పెట్టుకున్నాను. ఆ తర్వాత అండి అవన్నీ తర్వాత తీసుకొని సాయంకాలం అప్పుడు తీసేసుకొని ఇవన్నీ ప్రసాదం మనం తీసుకోవాలండి. పువ్వులు అవి ఉంటాయి కదా, చిక్కుడుగాయ దీపాలు, ఇవన్నీ చెట్లలో వేస్తే సరిపోయిద్ది.